అదుర్స్, ఆరంభమే ఆహా, ఆరంభమే కేవలం నెల రోజుల్లోనే అద్భుతం అన్నట్టుగా జరుగుతున్న పరిణామాలు చూస్తే అనిపిస్తుంది. ఎందుకు అంటే 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితో బీపీసీఎల్ రెడీ అయింది. 4,000 కోట్ల రూపాయలతో విన్ఫాస్ట్ వియత్నాం నుంచి బ్యాటరీ సంస్థ ఇక్కడ కేంద్రంగా ఏర్పాటు చేయడానికి వాళ్ళు సై అన్నారు. ఇంకొక 1,00,000 కోట్లతో చమురు సంస్థలు కూడా పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పి ఇప్పటికే మంత్రి భరత్ కూడా వెల్లడించారు. అంటే 75,000 కోట్ల రూపాయల బీపీసీఎల్ పెట్టుబడి. సో ఇవన్నీ గ్రౌండ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. 4,000 కోట్లతో విన్ఫాస్ట్, 1,00,000 కోట్లతో చమురు సంస్థలు. సో నిన్న ఈ సంస్థకి సంబంధించిన ప్రతినిధులందరూ కూడా సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు నిన్న సచివాలయంలో. సో దానికి సంబంధించిన చర్చలు జరిగాయి. సో వాళ్ళు కూడా కొన్ని అడిగారు. అయితే 90 రోజుల్లో సమగ్ర ప్రణాళికతో రావాలని చెప్పి కంపెనీకి చెప్పారు. ఇప్పటికే బీపీసీఎల్ రిఫైనరీ సీఎండీ కృష్ణమోహన్ గారు కూడా ఈ అంశాలకి సంబంధించి చంద్రబాబు గారితో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. సో అక్టోబర్ కల్లా పూర్తి ఫీజిబిలిటీ రిపోర్ట్తో ప్రతినిధులు వస్తామని చెప్పారు. సో ఇది గనక పూర్తి స్థాయిలో సాకారం అయితే 25,000 మందికి ఉపాధి లభించే అవకాశం కేవలం బీపీసీఎల్ ద్వారా ఉంది. అలాగే 1,00,000 కోట్లకు సంబంధించి పెట్టుబడులు పెట్టేందుకు చమురు సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి 900 కిలోమీటర్ల పైచిలుకు అతిపెద్ద కోస్ట్ లైన్ ఉంది. సో ఇది ఒక వరం ఆంధ్రప్రదేశ్కి. పెట్టుబడుల నేపథ్యంలో ఇప్పుడు రిఫైనరీ సంస్థలు, చమురు సంస్థలు కూడా సిద్ధంగా కాబోతున్నాయి. ఇక 4,000 కోట్లతో విన్ఫాస్ట్ సై అంది. సో వియత్నాంలోనే అత్యంత ఎలక్ట్రిక్ కార్ల తయారీలో ఈ సంస్థ చాలా చాలా పాపులర్, చాలా ఫేమస్. సో వాళ్ళు ఇక్కడ బ్యాటరీ కంపెనీ పెట్టేందుకు కూడా ప్రతినిధులు భేటయ్యారు. వీళ్లే కాకుండా బెల్జియం, జపాన్ రాయబారులతో కూడా చంద్రబాబు భేటయ్యారు. కాబట్టి ఒక రకంగా మంచి రోజులు మొదలయ్యాయి కాదు, స్టార్ట్ అయిపోయాయి, వేగంగా పరిగెడుతున్నాయి. కేవలం నెల రోజుల్లోనే ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడులకి సంబంధించిన కంపెనీలు, పారిశ్రామికవేత్తలు క్యూ కట్టడం అనేది ఆరంభం నిజంగానే అదుర్స్ అనిపిస్తోంది. ఎందుకంటే 2014-19 సంవత్సరంలో కూడా మనం అప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎటువంటి పరిస్థితులు మనం చూసాం. సో ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ కియా వచ్చింది. అప్పట్లో 13,500 కోట్ల రూపాయలతో 18,000 మందికి ఉపాధి కల్పిస్తూ తిరుపతిలో అశోక్ లేలాండ్, మెటాకార్ప్ ఇలాంటి సంస్థలు రావడం చూసాం. కానీ గత 5 ఏళ్ల ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ పూర్తి స్థాయిలో వెండెట్టా పాలిటిక్స్ నడిచింది. సో కంపెనీలు పెట్టాలంటే మాకేంటి, మాకెంత, ఇలా వాటాల విషయంలో కూడా కొంత పంచాయతీలు చూసాం. కొంత అన్స్టెబిలిటీ, ఒక రకమైనటువంటి పాలసీల విషయంలో అనేక మంది పారిశ్రామికవేత్తలు, సంస్థలు ఇక్కడ రావడానికి ఆంధ్రప్రదేశ్ చూడటానికే జంకారు. గతంలో కేంద్ర ప్రభుత్వం కేటాయించినటువంటి 139 సంస్థలు కూడా కనీసం గ్రౌండ్ అవ్వని పరిస్థితి. అంతేందుకు మనం చూసాం. సొంత వైసీపీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ అసలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో వ్యాపారాలు చేయాలంటే కష్టమే, నేనే హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అంటూ కూడా మాట్లాడిన సందర్భాలు మనం చూసాం. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఒక దశలో అప్పట్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు దావోస్ వెళ్ళడాన్ని కూడా అసలు పెద్ద ఏముంటుంది అన్నట్టుగా వ్యవహరించారు. అక్కడ ఎవరన్నా సరే పారిశ్రామికవేత్తలు ఏదన్నా మాట్లాడినా చేసిన వెల్ ఇట్స్ లెందీ క్వశ్చన్ అని చెప్పి ఆయన మాట్లాడటం కూడా అప్పట్లో ఆయనకి ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ మీద ఎటువంటి చిత్తశుద్ధి లేదు అన్నటువంటి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్తో కూడా చాలామంది మాట్లాడుకున్న సందర్భం మనం చూసాం. కానీ ఇప్పుడు నెల రోజుల్లో ఎన్ని సంస్థలు క్యూ కట్టడం అంటే ఏపీకి ఒక రకంగా పెట్టుబడుల గమ్యస్థానంగా మారే అవకాశం వైపు అడుగులు పడుతున్నాయా? పారిశ్రామికవేత్తలు ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీల విషయంలో కాస్త ఆశగా చూస్తున్నారా? మళ్ళీ పూర్వ వైభవం ఏపీకి వస్తుందా? దెబ్బతిన్న బ్రాండ్ ఇమేజ్ని చంద్రబాబు ఎలా గాడిలో పెడతారన్న ఆసక్తి సర్వత్రా నెలకొన్న నేపథ్యంలో ఒక్కసారే నెల రోజుల్లో ఇన్ని కంపెనీలు రావడంపై ఎలా చూడాలి? సో ఎందుకంటే ఇప్పటికే ఏపీలో నిరుద్యోగ రేటు 14% ఉంది, పట్టభద్రులు 24%, యువత 30%తో ఉందనేది లెక్కలు గణాంకాలు చెప్తున్న నేపథ్యంలో ఇవన్నీ కూడా సంక్షోభాల నుంచి అవకాశాలు సృష్టించడంలో చంద్రబాబు గారు దిట్ట అనే పేరుంది. అది మళ్ళీ కళ్ళకు కనిపిస్తున్న నేపథ్యంలో దీన్ని ఎలా కొనసాగిస్తారు? వాడి దగ్గర ఉన్న వ్యూహం ఏంటి? ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఎట్లా వెళ్ళే అవకాశం ఉంది? ఇవన్నీ ఎప్పటి గ్రౌండ్ అవుతాయి? ఎట్లా